అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వారఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి దూసుకువెళ్తారు. ఎక్కువగా ప్రయాణాలతో ఈ వారం మొదలవుతుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుక్రుడి యొక్క స్థితి మీకు బాగా డెవలప్ అవ్వటం వల్ల ధన ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సంతోషానికి ఏమాత్రం తక్కువ ఉండదు. పిల్లల చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా బాగా సంపాదిస్తారు. ముఖ్యంగా సంతానం యొక్క డెవలప్మెంటు, వాళ్ళ దూర విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, విదేశీయానాలు, సుఖ ప్రయాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎక్కువగా జలదోషం అంటారు, అంటే కోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట ఈ రాశి వాళ్ళకి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయన్నమాట. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. మీ యొక్క అదృష్టం ఈ వారం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన స్థాయిలో మీరు ఆలోచిస్తే, ఏ విధమైన పరిస్థితిలో మీరు ఉద్యోగంలో మీరు మీ స్థానాన్ని అనుకుంటే ఆ స్థానానికి మీరు వెళ్తారు అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూలన్నీ కూడా సక్సెస్ఫుల్గా బాగుంటాయన్నమాట. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా సాగుతుంది. ఖర్చుల విషయాలు మాత్రం అధికంగా ఉంటాయని చెప్పాలి. ఈ వారం మొత్తం కూడా అశ్విని నక్షత్రం వాళ్ళు, భరణి నక్షత్రం వాళ్ళు, కృతిక 1వ పాదంలో పుట్టిన వాళ్ళు వినాయకుడిని, లక్ష్మీ అమ్మవారిని, సూర్యుడిని ఆరాధించడం చాలా మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.